Hello, my dear students. Very good evening to all. Welcome back to my channel. Today I am going to discuss about the model question paper for the all inter-vocational first year students in the state of the Telangana in the language of the English. మరొకసారి హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో రేపు ఎగ్జామ్ రాయబోతున్న తెలంగాణ విద్యార్థులైన ఇంటర్ వొకేషనల్ ఫస్ట్ ఇయర్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయబోతున్నారు కదా. సో అందరూ కూడా ఇంగ్లీష్ మోడల్ క్వశ్చన్ పేపర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారని తెలిసిన విషయమే. ఎందుకంటే జీఎఫ్సీ మన మీద డిస్కస్ చేశాము. అందులో నుంచి ఆల్మోస్ట్ 80% అవే క్వశ్చన్స్ వచ్చాయి. చాలామంది బాగా రాసిన కామెంట్స్ అయితే పెట్టారు. సో ఎందుకంటే నేను సో ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నానో మీకు చెప్పడానికి. ఎందుకంటే ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ టైమ్ టు లిస్ట్ అవుట్ ఆల్ ద క్వశ్చన్స్. ఈవెన్ దో ఐ యామ్ ట్రైయింగ్ టు మై లెవెల్ బెస్ట్. సో ఎంతో కొంతవరకు నేను ట్రై చేస్తున్నాను మీకు మంచి ఇదే పుషప్ ఇవ్వడానికి. ఓకేనా. కాబట్టి నా యొక్క కష్టాన్ని మీరు గుర్తించి వెంటనే మీరు కూడా యూ హావ్ టు గివ్ ద ఫీడ్‌బ్యాక్. ఓకేనా. ఎలా ఉంది మన యూట్యూబ్ ఛానల్ అనేది వొకేషనల్ విద్యార్థులకు యూజ్‌ఫుల్ అవుతుందా లేదా అనేది కూడా మీరు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా యూ హావ్ టు గివ్ ద ఆన్సర్. జెన్యూన్‌గా ఇవ్వాలి. ఓకేనా. సో చూద్దాం మనము. సో ఈరోజు కూడా మన ఇంగ్లీష్‌లో కూడా మన మోడల్ క్వెషన్ పేపర్ చూద్దాం. ఓకేనా. సో వన్ బై వన్. ఓకే. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో 3 అయితే ఉంటాయమ్మా. సెక్షన్ ఏలో ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది, సెక్షన్ సి ఉంటుంది. ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వెషన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ అనుకున్నాం. ఓకేనా. కాబట్టి ప్రతి దాన్ని ఇక్కడ ఏమి ఇచ్చారు క్లియర్‌గా వాళ్ళు మీరు ఏది ఇచ్చినా కూడా 100 అంటే 100 పదాలలో రాయాలి అని అర్థం. ఓకేనా. ప్రతి దానికి 4 మార్క్స్. ఓకే. చూద్దాం ఏ అండ్ బి. కాబట్టి ఇందులో నుంచి 2 ఇచ్చారు. సో 2లో ఎనీ వన్ యూ కెన్ రైట్ ఇట్. వాట్ డస్ ద బాయ్ ఇన్ ద ఫాదర్ డియర్ ఫాదర్ థింక్ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ ఇన్ హిస్ లెటర్. ఓకేనా. ఫాదర్ డియర్ ఫాదర్ ఇచ్చారు క్లియర్‌గా. మీకు లెసన్స్ తెలిస్తే మీకు మొత్తం చదవాల్సిన అవసరం లేదు. ఫాదర్ డియర్ ఫాదర్ లెసన్ ఆ లెసన్ రాస్తే సరిపోతుంది. ఓకే. ఆల్ గ్రేట్ థింగ్స్ హ్యావ్ హంబుల్ స్మాల్ బిగినింగ్ జస్ట్ ద స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ హిస్ లైఫ్ వర్క్ ఆఫ్ తిమ్మక్క. ఓకేనా. సో తిమ్మక్కలా ఉంది కాబట్టి తిమ్మక్క లెసన్ అయితే సరిపోతుంది. కాబట్టి ఇందులో ఎనీ వన్ యూ కెన్ రైట్ ఇట్. 2 ఇచ్చారు. దే హ్యావ్ గివెన్ ఓన్లీ 1 చాయిస్. ఓకేనా. క్లియర్‌గా అర్థమైంది. ఎనీ వన్ యూ కెన్ రైట్ ఇదా అని. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు 4 మార్క్స్ అనుకున్నాం. ఫస్ట్ బిట్ సెక్షన్ ఏలో 3 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్‌కి 4 మార్క్స్. సెక్షన్ బిట్ కూడా సేమ్. లైఫ్ ఈజ్ క్వియర్ విత్ ఇట్స్ ట్విస్ట్ అండ్ టర్న్స్. లైఫ్ లిస్ట్ ఏ ఫ్యూ ట్విస్ట్ యాజ్ మెన్షన్ ఇన్ ద పోయం కీప్ గోయింగ్. కాబట్టి ఇక్కడ కీప్ గోయింగ్ లెసన్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద నెరేటివ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైండింగ్ అవుట్ వాట్ హ్యాపెన్స్. హ్యాపీనెస్ లెసన్. కాబట్టి క్లియర్‌గా మీరు యూ హ్యావ్ టు క్యాచ్ ద ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్ ద మీనింగ్ ఆఫ్ ది కంప్లీట్ లైక్ ఎ స్టేట్మెంట్. మీకు ఇచ్చిన స్టేట్మెంట్‌లో మీకు ఒకవేళ క్వెషన్ అర్థం కాకపోయినా అందులో చూడండి లెసన్ ఉందా లేదా, లెసన్ నేమ్ యూ కెన్ రైట్ ఇట్. ఓకే. కాబట్టి ఎనీ వన్ అన్నారు కాబట్టి మీరు కీప్ గోయింగ్ రాస్తారా, హ్యాపీనెస్ రాస్తారా, దట్ ఈస్ అప్ టు యూ. కాబట్టి మీరు క్లియర్‌గా మంచిగా వచ్చింది మీరు ఫస్ట్‌గా రాయండి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ ఏలో సెకండ్ బిట్‌లో కూడా 4 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ ఏలో థర్డ్ బిట్ ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వెషన్స్. రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ అలాన్ how Alan and his parents felt excited when he was chosen to play for the school cricket match. The young man feels that the 5 boons are not gifts and merely lendings. Justify his opinion with reference to his experiences. కాబట్టి ఇక్కడ 2 ఇచ్చారు వాళ్ళు. ప్లేయింగ్ ద గేమ్ అని ఇచ్చారు. 5 బూన్స్ ఆఫ్ లైఫ్ ఇచ్చారు. ఓకేనా. కాబట్టి మీరు సో సెక్షన్ ఏ ఓకే 4 4 4 12 మార్క్స్. ఓకేనా. సెక్షన్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ ది ఎన్ని మార్క్స్ అమ్మ 12 మార్క్స్. ఓకేనా. ఫస్ట్ బిట్కి 4 మార్క్స్, సెకండ్ బిట్కి 4 మార్క్స్, థర్డ్ బిట్కి 4 మార్క్స్. ఓవరాల్గా సెక్షన్ ఏ మీరు అటెంప్ట్ చేస్తే 12 మార్క్స్ అనేది మీరు వచ్చేస్తుంది మీకు క్లియర్గా. ఓకేనా. కాబట్టి మీరు క్లియర్గా 1 షార్ట్ స్టోరీ, 1 ప్రోస్, 1 పోయిటరీ ఇఫ్ విల్ స్టడీ యూ విల్ గెట్ నో నీడ్ టు రీడ్ అనదర్ క్వశ్చన్. ఓకేనా. మీరు 3 చదవండి, అతడి యాజ్ టీస్గా మీరు రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ కమింగ్ సెక్షన్ బి. ఈ సెక్షన్ బిలో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ది ప్యాసేజ్. ఓకే. దే విల్ గివ్ ద ప్యాసేజ్. యూ హ్యావ్ టు గో టు ద ఎంటైర్ ప్యాసేజ్ అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గో డౌన్. సో యూ విల్ అబ్జర్వ్ సమ్ క్వశ్చన్స్. Okay, so when you are reading this passage you will get one idea, one concept. Okay, so whatever you got in your mind, so that you have to give the answers to the related to the questions. ఓకే. మీరు ఏదైతే చదువుతారో ఆ చదివిన దానికి మీరు కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఇచ్చారు ప్రతిదానికి ఇక్కడ 6 7 వరకు 6 ఇచ్చారు. ఆ 6లో కూడా మీరు అటెంప్ట్ చేయాల్సింది 4. అందులో కూడా చాయిస్ ఇచ్చారు. ఓకేనా. క్లియర్గా. నెక్స్ట్ ఓకే. ఫిఫ్త్ బిట్ రీడ్ ద వన్ మోర్ ప్యాసేజ్. ఓకే. బ్యూటీ లైస్ ఇన్ a thing of beauty is a forever say kids what is real beauty a big question here people crave for beauty. సో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం మోడల్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ అనేవి. జస్ట్ మన మోడల్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందని మీకు ఐడియా కోసమే ఇది ఇస్తున్నాను. కాబట్టి సెక్షన్ బి 12 మార్క్స్ అనుకున్న. సెక్షన్ బిలో ఓకే 8 మార్క్స్. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటుంది ఇక్కడ. సో సెక్షన్ ఏలో 12 మార్క్స్, సెక్షన్ బికి 8 మార్క్స్, ఓవరాల్ 20 మార్క్స్. అంటే ఇంకా రిమైనింగ్ 20 మార్క్స్ ఉన్నాయి. సో సెక్షన్ ఏ కన్సిస్టింగ్ ఆఫ్ ది 20 మార్క్స్. ఓకేనా.
ఆన్సర్ ఆఫ్ ది ఈస్ క్వశ్చన్స్ మస్ట్ బి రిటర్న్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ ఆర్డర్. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జిఎఫ్సి లాగా ఇష్టం వచ్చిన రాయడానికి ఉండదు. ఇక్కడ సెక్షన్ సి మీరు అటెంప్ట్ చేశారంటే లైన్గా మీరు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ హెడ్డింగ్ ఏం పెట్టాలి? సెక్షన్ సి, 6th క్వశ్చన్, 7th, 8th, 9th, 10, 11, 12 ఇలా రాయండి. ఫస్ట్ నెంబర్స్ అని వేసుకోండి. ఆర్డర్లో మాత్రమే ఉండాలి. అన్ని సెక్షన్ సి అంతా ఒక దగ్గరే ఉండాలి. ఇట్ షుడ్ బి దేర్ ఇన్ వన్ ఆర్డర్ ఇన్ వన్ ప్లేస్. ఒక దగ్గరలో ఉండే ఒకటే ఆర్డర్లో ఉండే. కాబట్టి 6th క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే 6th రాయండి. తెలియకపోతే ఇక్కడ వదిలేయండి, తర్వాత రాసుకోవచ్చు. కానీ ఆర్డర్లోనే ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనమ్మా? కాబట్టి సో ఇవన్నీ చూడండి. ఫస్ట్ సెక్షన్ సిలో 6th బిట్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి మీరు తరవుగా ఉండాలి. 4 మార్క్స్. ఇక్కడ కొన్ని 5, 6 ఇచ్చారు, అందులో కూడా చాయిస్ ఇచ్చారు 2. ఓకేనా? ఆన్సర్ ఎనీ 4. ఇక్కడ కూడా ఓకే. ఆర్టికల్స్, ఈ ఆర్టికల్స్ యూజ్ చేస్తూ ఇక్కడ కూడా వాళ్ళు ఓకేనా 6 వరకు ఇచ్చారు. మీరు అటెంప్ట్ చేయాల్సింది 4. ఓకేనమ్మా? నెక్స్ట్ ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ది బ్లాంక్స్ విత్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ ఏమో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత ప్రిపోజిషన్స్. ఓకేనా? దానికి కొంచెం ప్రిపేర్ అవుతే సరిపోతుందని అర్థం. తర్వాత నెక్స్ట్ కమింగ్ టు వర్బ్స్. ఓకేనా? తర్వాత కరెక్టింగ్ సెంటెన్సెస్. ఫస్ట్ ఏమనుకున్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్, తర్వాత ఆర్టికల్స్, తర్వాత ప్రిపోజిషన్స్, తర్వాత వర్బ్స్, తర్వాత కరెక్టింగ్ ఎర్రర్స్. ఇవన్నీ కూడా చూడండి. ఇందులో హాఫ్ మార్కే ఉంటుంది. మీరు అటెంప్ట్ చేయాల్సింది 4, కానీ ప్రతిదానికి హాఫ్ మార్క్. ఇక్కడ అన్నిటికి చాయిస్ ఉంది. గ్రామాలు కూడా చాయిస్ ఇచ్చారు. కాబట్టి మంచిగా కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఏది ప్రాక్టీస్ చేస్తే మీరు పాస్ అవుతారు, ఎక్కువ స్కోర్ చేస్తారు, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్ టు ఇన్. కాబట్టి ఇక్కడ నెక్స్ట్ వన్ ఇస్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ ఏమేమి మిస్ అయిందో చూడండి. చేంజ్, ఓకే, ఛాలెంజ్, ఐడెంటిఫై సైలెంట్ కన్సోనెంట్ లెటర్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా మీరు కన్సోనెంట్ లెటర్స్, హానెస్ట్, డిజైన్, ఇలాంటి కొన్ని. ఓకేనా? నెక్స్ట్ కమెంట్ ఇది సర్కిల్ ఎనీ 4 ఆఫ్ ది వర్డ్స్. కాబట్టి సింగ్, బ్లైండ్, రింగ్. సింగ్, రింగ్. కాబట్టి బ్లైండ్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకేనా? కాబట్టి ఇవి కొన్ని. ఇది కూడా మీరు అవుట్ సౌండ్స్ డిఫరెంట్గా వచ్చిందని మీరు సర్కిల్ చేయాలి. ఓకేనమ్మా? సో చూసారు కదా. సో 2 + 2 4, 4 + 2 6, 6 + 2 8, 8 + 2 10, 10 + 4 14, 14 + 2 16, 16 ప్లస్ ఓకే ఓకే 16 + 2 ఓకే 18. తర్వాత యాక్చువల్లీ ఇక్కడ 2. ఓకే, తర్వాత 20 మార్క్స్. ఓకే, సెక్షన్ ఏ 12 మార్క్స్, సెక్షన్ బి 8 మార్క్స్, సెక్షన్ సి 20 మార్క్స్, ఓవరాల్ 40 మార్క్స్. సో దిస్ ఈజ్ ద వే ద క్వశ్చన్ పేపర్ విల్ బికమ్ ఫర్ యూ పీపుల్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ ఫస్ట్ ఇయర్స్. ఓకేనా? ఈ విధంగా క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇదే క్వశ్చన్ పేపర్ కూడా రావచ్చు, చెప్పలేం. కాబట్టి మంచిగా తరువుగా ఉండండి. తర్వాత ఇఫ్ ఐ గెట్ ఎనీ టైమ్, సో ఐ విల్ కండక్ట్ ది లైవ్ స్ట్రీమింగ్ ఫర్ యూ పీపుల్. ఈరోజు ఏపీ వాళ్ళకి లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది. సో మ్యాక్సిమం 7 తర్వాత ప్లాన్ చేస్తా. 7 వరకు మీరు అలర్ట్గా ఉండండి. ఓకేనా? అంటే వెంటనే చేస్తాను, ఎందుకంటే కొంచెం బిజీగా ఉంటాను కదా ఇంట్లో కూడా. ఓకే, ఇంతకుముందు జాబ్ నుంచి వచ్చాను. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి మీకోసం, ఎందుకంటే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్ అంటే ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో ఆ భయాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలంటే ఇఫ్ విల్ గెట్ ద మోడల్ క్వశ్చన్ పేపర్ యూ కెన్ ప్రిపేర్ వెల్ అని నాకు అర్థమైంది. అందుకని లేట్ చేయకుండా వెంటనే మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే పెట్టాను. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, బై బై, సీ యూ.